హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగనన్ మోక్షాస్ ఛానల్. సో ఇది వచ్చేసి బేబీ ప్రొడక్ట్స్ వీడియో అనమాట. చాలా షార్ట్ లెంత్లోనే చాలా క్లియర్గా అయితే నా బేబీ ప్రొడక్ట్స్ గురించి అయితే చెప్తాను. న్యూ బోర్న్ బేబీ ఉన్న మదర్స్కి అయితే ఖచ్చితంగా ఒక ఐడియా లాగా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఈ వీడియో. సో నేనైతే మామ్ ఆఫ్ 3 అనమాట. సో నా థర్డ్ బేబీకి ఫస్ట్ 2 బేబీస్కి నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మంచి ప్రొడక్ట్స్ ఏవైతే యూస్ చేస్తున్నామో వాటిని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి బేబీ మసాజ్ ఆయిల్. నేనైతే సానోసన్ బేబీ కేర్ ఆయిల్ని అయితే యూస్ చేశాను. నేను ఈ వీడియో తీసేటప్పటికి బేబీకి అయితే 2 months కంప్లీట్ అయిపోయాయి. అప్పటికైతే ఆయిల్ మొత్తాన్ని కూడా యూస్ చేసా. అందుకనే ఒకసారి ఐడియాగా ఉంటుంది అని చెప్పేసి పిక్ అయితే పెట్టాను. ఆయిల్ అయితే చాలా బాగుంటుంది, అందుకని కంప్లీట్ గా అయిపోయిన దాకా అయితే యూస్ చేశాను. నెక్స్ట్ సోప్ వచ్చేసి టెడ్డీ బార్ సోప్. టెడ్డీ బార్ లో కూడా టెడ్డీ బార్ సెరామాక్స్ అని చెప్పేసి వచ్చింది విత్ సెరమిట్స్ అండ్ విటమిన్ ఏ అని చెప్పి. ఇదైతే టెడ్డీ బార్ సోప్ లోనే ఇంకా అప్డేటెడ్ వర్షన్ అంట. నేనైతే బేబీ బోనవంగానైతే నార్మల్ టెడ్డీ బార్ సోప్ ని యూస్ చేశాను. బట్ ఇది వచ్చేసి టెడ్డీ బార్ లో కూడా ఇంకా అప్డేటెడ్, ఇంకా చాలా బాగుంటది అని అయితే చెప్పారు డాక్టర్. ఆల్రెడీ టెడ్డీ బార్ సోప్ లో స్కిన్ హీలింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. స్కిన్ ని రిపేర్ చేస్తూ ఉంటుంది, చాలా మాయిశ్చరైజ్ గా కాపాడుతూ ఉంటుంది కదా. సో ఈ టెడ్డీ బార్ సెరామాక్స్ అప్డేటెడ్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ వాల్యూస్ అన్నీ కూడా. సో ఇదైతే చాలా సాఫ్ట్గా అండ్ మంచి స్మెల్ వస్తుంది అనమాట. సోప్ మాత్రం బేబీ స్కిన్ పైన అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే బుడ్డోడి స్కిన్ మరీ టూ మచ్ డ్రై స్కిన్ అనమాట. సో అందుకని చెప్పేసి నార్మల్ టెడ్డీ బార్ సోప్ యూస్ చేసినా కూడా అంత మాయిశ్చరైజ్ అవ్వట్లేదు అని చెప్పేసి అడిగితే డాక్టర్ గారు అయితే దీన్ని అయితే రికమెండ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షాంపూ అయితే టెడ్డీ బార్ స్పూ షాంపూ. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే రేంజ్లో యూస్ చేస్తే చాలా బెస్ట్ అనిపించింది. అంటే మొత్తం కూడా టెడ్డీ బార్ ఫ్యామిలీ నుంచి అయితే యూస్ చేస్తున్నా అనమాట. సో ఈ షాంపూ అయితే స్కార్ఫ్ని చాలా క్లియర్ అండ్ నీట్గా ఉంచుతుంది అండ్ డ్రై అయిపోకుండా. స్కార్ఫ్లో అంటే చిన్నపిల్లల మాడ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. సో దానికి మంచి షాంపూ అంటే టెడ్డీ బార్ స్పూ షాంపూ అనిపించింది నాకైతే. ఎందుకంటే పాప అప్పుడైతే మాడు నిండా కూడా సన్న సన్న కురుపులు, చెమట కురుపులు ఇట్లా వస్తాయి. కొంతమందికి ఏమో మాడుకి పొట్టు లేచిపోయినట్టుగా లేచిపోతూ ఉంటుంది. మాడు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇలాంటిది ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా భయం వేస్తుంది. సో నేను కూడా ఫేస్ చేశాను పాప అప్పుడు. సో అప్పుడైతే డాక్టర్ రికమెండ్ చేసిన షాంపూ. నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఇవి యూస్ చేస్తున్నాను అని చెప్పేసి డాక్టర్ తోటి చెప్పిన తర్వాత బెస్ట్ ప్రొడక్ట్స్ అమ్మ, ఇంకేం మార్చాల్సిన పని లేదు, చక్కగా యూస్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. ఇంకా తర్వాత బాడీ లోషన్ అయితే ఇక్కడ చూపించా కదా, టెడ్డీ బార్ ఫ్యామిలీ నుంచే ఎటోగ్లా లోషన్. సూపర్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది స్కిన్. బాత్ చేసిన తర్వాత డైలీ మార్నింగ్ ఈవినింగ్ బాడీ మొత్తం కూడా అప్లై చేయడమే. ఫేస్కి కూడా అదే లోషనే సరిపోతుంది అనమాట. చాలా మాయిశ్చరైజ్ చేస్తుంది. నేను ఈ లోషన్ కాకుండా, ఈ సోప్స్ కాకుండా వేరేవి కూడా యూస్ చేసి చూసాను అనమాట. మమా ఎర్త్, హిమాలయ, మామ్స్ కేర్, ఇవి కూడా 2 బేబీస్ ఉన్నారు కదా ఇంతకు ముందు. నాకైతే వాటన్నిటికన్నా కూడా ఇది చాలా బెస్ట్ అనిపించింది బేబీ స్కిన్కి. అండ్ డ్రై స్కిన్ ఉన్న బేబీస్కి అయితే ది బెస్ట్ అయితే ఎటోగ్లా లోషన్ అనే చెప్తాను. ఎందుకంటే నా ఫస్ట్ బేబీ ఫుల్ డ్రై స్కిన్. సో నేను తన మీదే 2-3 ప్రొడక్ట్స్ అయితే యూస్ చేశాను. బట్ ఎటోగ్లా లోషన్ ఇచ్చినంత మంచి రిజల్ట్ అయితే ఇంకేది కూడా ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పౌడర్. బేబీకి డస్టింగ్ పౌడర్ అంత అవసరమా అని చెప్పేసి చాలా అనుకుంటాము. నేను కూడా అంత ముందు పిల్లలిద్దరికి కూడా డస్టింగ్ పౌడర్ అసలు యూస్ చేయలేదు. అంత అవసరం కూడా లేదు. డాక్టర్స్ కూడా డస్టింగ్ పౌడర్ వద్దనే చెప్తారు. బట్ మా బుడ్డోడికి విహాన్కి అయితే యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే విహాన్కి నెక్కి మధ్యలో అండ్ చేతులకి వీటన్నిటికీ కూడా మడల దగ్గర చెమట పోసేసి గాలి అనేది పెద్దగా తగలకుండా ఉంది. సో అక్కడంతా కూడా సన్నగా కురుపులాగా వచ్చేసినాయి అనమాట రెడ్ కలర్లో. సో అలాంటి మడతల దగ్గర చెమటను అనేది అబ్జర్వ్ చేసేసుకొని మంచిగా హీల్ చేస్తుంది కురుపులు రాకుండా అని చెప్పేసి ఈ క్లోసిప్ డస్టింగ్ పౌడర్ అయితే డాక్టర్ గారు రికమెండ్ చేశారు. హైపర్ ఏరియాలో ఇలా మొత్తంగా కూడా యూస్ చేయొచ్చు అని అయితే చెప్పారనమాట. బాడీ మొత్తం కూడా సన్నగా ర్యాష్ లాగా వస్తే బాడీ మొత్తం కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదని అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైపర్ ర్యాష్ క్రీమ్. చిన్నపిల్లలకి డైపర్ ఏరియా అనేది పాయడం చాలా కామన్ ప్రాబ్లం. బట్ నాకైతే డైపర్ ర్యాష్ క్రీమ్తో అసలు అవసరమే రాలేదు. అండ్ నేనైతే డైపర్ ర్యాష్ క్రీమ్ సపరేట్గా అసలు తీసుకోనే లేదు. నాకు ఫ్రీగా వచ్చిన హిమాలయ కిట్లో డైపర్ ర్యాష్ క్రీమ్ ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి దాన్ని అయితే ఉంచుకున్నాను. బట్ ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు. ఎందుకంటే నేను లోషన్ ఇవన్నీ కూడా మంచిగా అప్లై చేస్తున్నాను కాబట్టి డైపర్ ఏరియాలో ర్యాష్ లాంటిది అలా ఏమీ లేదనమాట. ఇంకా నెక్స్ట్ నేను డైపర్ ఏరియాని ఎప్పుడు కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నా, అది కూడా ఈ వైప్స్ తోటి. సో ఇవి వచ్చేసి లిటిల్స్ వాళ్ళ బేబీ వైప్స్ అనమాట. సో నేను ఇవి
వాడడానికి 2 రీజన్స్ ఉన్నాయి. నార్మల్ వైప్స్ కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. అండ్ ఇవైతే కాస్ట్ చాలా తక్కువ పడుతుందనమాట. సో 200, 250 అరౌండ్‌లోనే 3 ప్యాకెట్స్ వరకు అయితే వస్తున్నాయి. సో నేను అందుకని చెప్పేసి ఈ వైప్స్ వన్ రీజన్. ఇంకా ఇంకొక రీజన్ వచ్చేసేపటికి వైప్స్ అనేవి చాలా థిక్‌గా ఉంటాయన్నమాట. త్వరగా చినిగిపోవడం అలా అయిపోవు. అండ్ కొంచెం పెద్దగా కూడా ఉంటాయి వైప్స్. సో మనకి తక్కువ వైప్స్‌తోనే చాలా క్లీన్‌గా అయితే క్లీన్ అయిపోతుంది డైపర్ ఏరియా మొత్తం కూడా. అండ్ న్యూబార్న్ బేబీస్‌కి మన వాతావరణం అలవాటయ్యేలోగా అయితే స్కిన్ ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. టూ మచ్ డ్రై అయిపోవడం, ఇరిటేట్ అయ్యేలాగా చిన్న ర్యాషెస్ రావడం అలాగా. సో నేను కూడా ఫేస్ చేశాను అనమాట విహాన్‌కి. సో స్కిన్ మొత్తం కూడా ర్యాషెస్ ఫుల్‌గా అయితే వచ్చేసి, సో నేను ఇక్కడ పక్కన పిక్చర్ అయితే ఇచ్చాను చూడండి. అటారెక్స్ లోషన్ అని చెప్పేసి ఒక 5 డేస్ వరకు యూస్ చేస్తే ర్యాషెస్ మొత్తం కూడా పోయాయి. సో ఇవన్నమాట మా బుడ్డోడికి విహాన్‌కి యూస్ చేసే బేబీ ప్రొడక్ట్స్. ఫస్ట్ ఇద్దరు పాపలతోటి ఎక్స్పీరియన్స్ అయ్యి వీడికి నాకు తెలిసిన బెస్ట్ ప్రొడక్ట్స్ని అయితే యూస్ చేస్తున్నాను. సో మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.